హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టగానే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ యూ కెన్ హ్యావ్ అ లుక్ ఇన్ టు. మేమైతే మా జెండర్ రివీల్ పార్టీని విత్ డెకార్ వన్ సైడ్ అండ్ కుకింగ్ వన్ సైడ్తో స్టార్ట్ చేసేసాము. నేను మా చెల్లికి కావాల్సినవి అన్నీ కట్ చేసేసి ఇంకా ఏమైనా వాష్ చేయాల్సినవి ఉంటే వాష్ చేసేసి అన్నీ అక్కడ పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వంట ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీదే మొత్తం వదిలేస్తే వాళ్ళు ప్రాపర్గా చేసేస్తారు. అదే మనం సలహాలు ఇచ్చామనుకోండి మొత్తం క్లమ్జీ అవుతుంది కదా. సో మొత్తం దానికే వదిలేసాము వంట అంతా. అది పీస్ఫుల్గా చేసేసుకుంటుంది అనమాట, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ మేము ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కామెడీ చేస్తూ డెకార్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ అన్నీ చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అంటే లైక్ మా లైఫ్ ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ మా పిన్నికి చెప్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా ఉన్నాము. అండ్ ఇక్కడ శ్రీధర్ ఏడిపిస్తున్నాడు అనమాట మా పిన్నిని. మీరు ఇప్పుడు కానీ ఈ బెలూన్స్ మీరు కనుక ఊదారనుకోండి, ఇప్పుడు పార్టీ కాదు కదా, ఫస్ట్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో మీరైతే వెయిట్ చేయండి, ఆగండి, మేము చేస్తాము, మీరు కూర్చోండి అట్లా అని చెప్తున్నాడు అని చెప్పి ఎక్కిరిస్తూ ఉన్నాడనమాట. చూసారా హర్ష ఎంత నాటీ బాయో, ఎట్లా కెమెరాకి ఎట్లా చేస్తున్నాడో. అండ్ శ్రీధర్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడి మా పిన్నిని తెగ నవ్విస్తున్నాడు అనమాట. మీరు ఈ వర్డ్ని ఏమంటారు, ఆ వర్డ్ని ఏమంటారు అని చెప్పి నార్మల్గా తెలంగాణ స్లాంగ్లో ఎట్లా మాట్లాడతారు అని చెప్పి ఆమెను అడిగి అన్నీ ఇట్లా మాట్లాడుతున్నాడు అనమాట. సో మా పిన్ని కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ ఎవ్రీబడి అంటే లైక్ మా చెల్లిని కూడా మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాము. అది ఒక్కటే కుకింగ్ చేస్తుంది కదా, సో దాన్ని కూడా ఇట్లా అట్లా అని చెప్పి అండ్ మంచిగా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసాము ఇట్లా డెకార్ చేసుకుంటూ. ఈ డెకార్కి నిజంగా చాలా టైం పట్టింది, కనిపించలేదు కానీ చాలాసేపు పట్టిందనమాట. అండ్ ఇక్కడ ఈ పంపు కూడా మాకు ప్రాపర్గా లేకుండే అనమాట. బట్ ఎట్లాగొట్లా మేనేజ్ అయితే చేసేసాము. కొంచెమే కదా డెకార్ అని చెప్పి మన వరకే కాబట్టి అదే కొంచెం సేపు శ్రీధరు కొంచెం సేపు నేను అట్లా తీసుకొని చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ తనకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ హర్ష ప్యాక్ చేస్తున్నాడు. చూడండి ఎట్లా ప్యాక్ చేస్తే బాగుంటుంది, ఇట్లా ర్యాప్ చేస్తే బాగుంటుందా, ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇట్లా మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని అట్లా ప్యాక్ చేసేసి పక్కనైతే పెట్టేశామన్నమాట. తనకి ఇవ్వాల్సినవి. ఇంకా మధ్య మధ్యలో మా చెల్లి కూడా వచ్చి టేస్ట్ ఐటమ్స్ కుకింగ్ అయిపోగానే ఎట్లా ఉన్నాయి టేస్ట్ అనేది మాకు చూపిస్తూ అండ్ మా పిన్నిని మధ్య మధ్యలో పిలిచి మాట్లాడుతూ అట్లా చేసేసింది. కుకింగ్ అయిపోయిన తర్వాత అది కూడా వచ్చి డెకార్లో హెల్ప్ చేసింది అనమాట. సో ఇది పెట్టడానికైతే అబ్బా, ఇది చాలా అంటే లైక్ ఫుల్గా ఉంటేనే అది నిండుగా ఉంటుందని మా ఇద్దరికి, నాకు మా చెల్లికి అనిపిస్తుంది. బట్ శ్రీధర్ ఏంటంటే అది పెట్టిన తర్వాత జారిపోతుంది అనమాట ఆ వెయిట్కి, అండ్ బెలూన్స్ కూడా పగిలిపోతున్నాయి. సో దాన్ని పెట్టడానికైతే చాలా టైం టేకింగ్ అయిపోయింది. మధ్య మధ్యలో బెలూన్స్ పగిలిపోతుంటే బుడ్డోడు భయపడుతున్నాడు. ఇక ఎట్లాగొట్లా మేనేజ్ చేసి లాస్ట్కి అయితే ఫిట్ అయితే చేసాము. కానీ ఇది ఫిట్ చేయడానికి చాలా టైం పట్టేసింది మాకు. అంటే లైక్ ఆ రోల్ ఏదైతే ఉంటుందో ఈ బెలూన్స్ ఫిక్స్ చేసే రోలు చాలా షార్ప్గా ఉంది, కొంచెం టచ్ అయినా సరే బెలూన్స్ అన్నీ పగిలిపోతున్నాయి. సో ఒక 3-4 టైమ్స్ అయితే దీన్ని ఫిక్స్ చేసాము. అండ్ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఊడిపోయి పడిపోతుంది. సో ఇక అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఇక 4 సలహాలు వేసి దాన్ని ఎట్లాగొట్లా నిలబెట్టడానికైతే ట్రై చేసి నిలబెట్టామన్నమాట. అండ్ అదే అంటున్నాడు, ఎన్నిసార్లు పడేస్తారు, ఎన్నిసార్లు పెట్టమంటారు నన్ను అని చెప్పి తిడుతున్నాడు అనమాట శ్రీధర్. హర్ష ఏమో వదిలే బ్రో వదిలే అంటున్నాడు. ఇక మా ఇద్దరిది చూడండి, మేమిద్దరం ఏదో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తే మొత్తం ఊడి పక్కన పడింది అనమాట. ఇక మళ్ళీ సెట్ చేశాడనమాట శ్రీధర్. ఇంకా ఎందుకంటే ఆయన కొంచెం హైట్గా ఉన్నాడు కాబట్టి ఆయన అయితే ప్రాపర్గా సెట్ అవుతుందని చెప్పి ఆయనకే వదిలాము. సో ఆయననే చేస్తూ ఉన్నాడు. ఇక మేము మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట, స్టిక్ చేయడానికి దానికి దీనికి. ఒక సైడ్ పెడుతుంటే ఇంకో సైడ్ ఊడిపోతూ ఉంది, కనిపిస్తుంది కదా మీకు వీడియోలో అట్లా. అండ్ మా పిన్ని చేసుకుంటుంది అనమాట. అండ్ ఇలా ప్రాపర్గా మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ మొత్తం బెలూన్స్ అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత పెడుతుంటే మళ్ళీ ఊడిపోతుంది చూడండి. మళ్ళీ ఊడిపోతే మళ్ళీ పెడతాము. అట్లా చాలాసార్లు పెట్టాల్సి వచ్చింది. ఎందుకో మరి ఇది అసలు ఆగలేదు. అక్కడికి మేము నెయిల్స్ ఫిక్స్ చేసి కూడా ట్రై చేసాము, బట్ స్టిల్
అది కొంచెం టైం అయితే పట్టేసిందనమాట మాకు. సో ఎలాగైతే లాస్ట్కి ఫైనల్గా ఫిక్స్ అయితే చేసేసాము. అండ్ ఇక ఈవినింగ్ టైం అయిపోతుంది, మేము వెళ్ళి రెడీ అయిదాం అనుకున్నాం. సో దిస్ ఇస్ ద కేక్ ఫర్ ద పార్టీ. చూసారా భలే ఉంది కదా కేక్, చాలా యమ్మీ యమ్మీగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. అండ్ తనైతే వచ్చి మంచిగా సర్ప్రైజ్ ఫీల్ అయింది. ఫస్ట్ గేమ్ వచ్చేసి గెస్సింగ్ గేమ్ అనమాట. పక్కన గెస్ బోర్డ్ అయితే స్టిక్ చేసాము. సో వాళ్ళిద్దరూ గెస్ చేయాలన్నమాట ఏ జెండర్ అనుకుంటున్నారు అని చెప్పి. సో వాళ్ళు అంటే లైక్ తను చెప్తుంది, ఏమండి మీరు ఏమనుకుంటే అదే పెట్టండి, మీరు ఒకటి అనుకొని ఇంకొకటి పెట్టకూడదు అని చెప్తుంది. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ పాప అని గెస్ చేశారనమాట. బట్ ఫర్దర్గా వీడియోలో మీరు చూసుకోవచ్చు పాప బాబా అని చెప్పి. సో అండ్ ఇంకా పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ గెస్ చేశారనమాట. గెస్ చేసి ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి ఆ గెస్ బోర్డ్లో అందరం ఫిల్ చేసాము. ఒక్కొక్కరు లైన్ బై లైన్ వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అట్లాగా. ఈ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈక్వల్గా వచ్చినాయి. బాయ్స్కి బాయ్ ఓట్స్ ఈక్వల్గానే వచ్చినాయి, గర్ల్ ఓట్స్ సేమే వచ్చినాయి, సేమ్ కౌంటే వచ్చినాయి అనమాట. అబ్రాడ్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం జెండర్ తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎన్వలప్ ఇవ్వగానే మనం చూసేయవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే దాన్ని సర్ప్రైజ్ పార్టీ లాగా చేసుకోవడం కోసం ఎవరైనా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి ఆ జెండర్ ఆ ఫ్రెండ్ దగ్గర ఉంటుంది అనమాట. ఆ ఎన్వలప్ ఏదైతే జెండర్ ఉందో ఆ జెండర్ ఆ ఎన్వలప్లో పెట్టిస్తారు. సో అది మా చెల్లి తీసుకుంది వీళ్ళ ఎన్వలప్. సో అందుకే మా చెల్లి ఈ పార్టీ చేసిందనమాట, సర్ప్రైజ్ పార్టీ వాళ్ళ కోసము. అండ్ ఈ గెస్ట్ గేమ్ అయిపోగానే తన్ని అండ్ అతన్ని ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని గెస్ట్ చేయమన్నాం, మీకు ఎవరు కావాలి అని చెప్పి. సో ఇక్కడ తన ఒపీనియన్ అయితే చెప్తుందనమాట. నేను ఆ స్కానింగ్లో ఆ హెడ్ అదంతా చూసి నేనైతే బాయ్ అనుకుంటున్నా, కానీ నాకైతే గర్ల్ కావాలి అని చెప్పి తను క్లియర్గా చెప్తుందనమాట వీడియోలో. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు బి ద జెండర్. అసలు కామెడీ అంతా పార్టీలో తనదే అనమాట. ఆమె కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్, ఆయన కంప్లీట్ ఇంట్రోవర్ట్. అసలు తను వేసే జోక్స్కి మా అందరికీ కడుపు ఉబ్బిపోయింది. సో ఇక్కడ వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట, అందులో ఏదో ఉందో చూద్దాము అని చెప్పి. సో అందులో ఏమీ లేకపోయేసరికి అయ్యో బాబు ఏంటి ఇంత మోసమా ఏంటి అని ఇద్దరు మళ్ళీ ఎదురు చూస్తున్నారు ఇంకెక్కడ చూడాలా అని. సో వీళ్ళకి జెండర్ ప్లానింగ్ ఎట్లా చేశారంటే కేక్ లోపల బేబీ కలర్ అంటే లైక్ గర్ల్ అయితే పింక్ అండ్ బాయ్ అయితే బ్లూ. సో వీళ్ళకి బేబీ గర్ల్ కాబట్టి పింక్ కలర్ కేక్ లోపల అండ్ పాపర్స్ కూడా పింక్ కలర్ అనేది ప్లాన్ చేశారనమాట. చూసారా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. తనకి ఫస్ట్ నుంచి బేబీ గర్ల్ కావాలని అనుకుందనమాట, అదే చెప్పింది తను కూడా మీరు చూసినట్టయితే వీడియోలో. బట్ ఆ జెండర్ రివీల్ అవ్వగానే తన ఎమోషన్ బయటకు వచ్చేసింది అనమాట. కోర్స్ ఎవరికి ఉండదు చెప్పండి జెండర్ తెలుసుకోవాలని, ఒకవేళ ఆప్షన్ ఉంటే తెలుసుకునే ఆప్షన్. ఇండియాలో ఎట్లాగో మనకు ఆప్షన్ ఉండదు, బట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో తను తెలుసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ పార్టీలో. అండ్ వాళ్ళు కూడా ఇక ఫోటోషూట్ ఉంటుంది కదా, కపుల్ ఫోటోషూట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళని విష్ చేసి బ్లెస్ చేశారనమాట. అంతే ఈ వీడియో. హోప్ యు ఆల్ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. థ్యాంక్ యూ.